హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టీల్స్. ఈ వీడియోలో నేను మన మాస్క్ మ్యాన్ గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో మన మాస్క్ మ్యాన్ దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి అందరికీ కొంచెం ఎక్స్ప్లాయిటింగ్గా మాట్లాడుతున్నారని అనిపించింది. కళ్యాణ్ దగ్గరికి వచ్చి అంటే కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఆడారో కంటెండర్ టాస్క్స్, ఆ టాస్క్లో కళ్యాణ్ ఓడిపోయినప్పుడు బాధపడుతూ ఉంటే ఆయన పక్కన కూర్చొని ఇట్స్ ఓకే, నీ బెస్ట్ నువ్వు ఇచ్చావు, వాళ్ళు అలానే చేస్తారు అని చెప్పి కళ్యాణ్ దగ్గర ఒక మాట మాట్లాడాడు. రీతు దగ్గరికి వచ్చి రీతుకి కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, మరి నిన్న మొన్న ఫ్రెండ్షిప్ అనేది ఎందుకు గుర్తు రాలేదు, ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది ఫ్రెండ్షిప్ అనే విషయం. రెండు, నిన్న ఇమ్మాన్యుయల్తో గేమ్ ఆడి ఇమ్మాన్యుయల్ సెలెక్ట్ చేసుకున్నాడు, మనల్ని సెలెక్ట్ చేసుకోలేదు. నన్ను ఎవరు మన తనుజ ఉన్నప్పుడు మనకి ఫేవరబుల్గా చేయలేదు, ఇప్పుడు ఎందుకు తనకి ఫ్రెండ్షిప్స్ గుర్తొచ్చారని రీతుని ఎక్కేస్తున్నట్టు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. శ్రీజ దగ్గర అయ్యో పాపం అని అన్నాడు, మళ్ళీ ఏమో నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు, ఇమ్మాన్యుయల్ని తీసేసి నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు, రీతుకు సపోర్ట్ చేసి నీ రీజనింగ్ నీకు కరెక్ట్గా ఉంది అని చెప్పి శ్రీజ దగ్గర ఒకలా మాట్లాడాడు. సో ఆయన ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా మాట్లాడుతున్నాడు, అది నాకు నచ్చలేదు. బికాజ్ మాస్క్ మ్యాన్ ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, మాస్క్ లేకుండా మాట్లాడుతాను అని అంటాడు కదా. అదే విషయం కళ్యాణ్ని ఓదార్చకపోయినా పర్వాలేదు, కళ్యాణ్కి చెప్పాలనుకుంటే ఆ మాట ఏదో కళ్యాణ్ దగ్గర చెప్పుండాల్సింది. కళ్యాణ్ దగ్గర పాజిటివ్గా మాట్లాడి రీతు దగ్గరికి వచ్చి ఇది కర్మ అంటే ఇదే అని అంటాం తప్పండి. బికాస్ ఎస్, ఆ గేమ్లో ఎవరికి వాళ్ళు ఆడినప్పుడు నో ఫ్రెండ్షిప్ బిజినెస్. కానీ ఇక్కడ ఇంటిలో ఉన్న మిగిలిన కంటెండర్స్ని అంటే కెప్టెన్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ కదా, ఆ ప్రాసెస్లో రీతు కళ్యాణ్ లాస్ట్ 2 వరకు ఉండాలి అని అనుకున్నారు. కానీ దాన్ని రీతు బ్రేక్ చేయడం అనేది కళ్యాణ్ తీసుకోలేకపోయాడు. బికాస్ అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్, ఇంకెవరు చేసినా కళ్యాణ్ కూడా యాక్సెప్టెడ్. బికాస్ ఆ టాస్క్ ముందే చెప్పాడు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, ఫస్ట్ నన్నే తీసేస్తారంటే రీతుగా చెప్తుంది నిన్నెవర్రా ఫస్ట్ తీస్తారు, నేను ఫస్ట్ తీయర్రా అని వాష్రూమ్ దగ్గర చెప్తుంది. మరి ఎట్ ద ఎండ్ ఫస్ట్ తీరని చెప్పి డీమాన్ ముందే వెళ్ళిపోయి డీమన్ తన్నే కదా ఫస్ట్ తీసేశాడు. సో తన క్లోజ్ ఫ్రెండ్స్ తనకి కట్టప్ లాగా వెన్నుపోటు పొడిచాడు. బాహుబలి నువ్వు ఉండగా నాకు ఏమవుతుంది కట్టప్ప అని అంటాడు. కట్టప్ప రీజన్స్ కట్టప్పకున్నా కట్టప్ప గట్టిగా వెన్నుపోటు పొడిచినట్టు మన డీమన్ గడికి రీజన్స్ ఉన్నా సరే డీమన్ గట్టిగా వెన్నుపోటు పొడిచాడు కళ్యాణ్కి. సో దాన్ని ఆసరాగా తీసుకొని మన మాస్క్ మీద దొరికిందే సందిట్లో సడేమే అన్నట్టు ఆయన ఏదైతే ఒక పాయిజనింగ్గా మాట్లాడుతున్నాడో అది నాకు కరెక్ట్ అనిపించలేదు. అండ్ రీతుకు కూడా చెప్తాడు, ఏడిస్తే జనాలు వీళ్ళు స్పోర్టివ్గా తీసుకోవట్లేదు గేమ్ని, ఓడిపోయారు అని అనుకుంటారు రీతు, నువ్వు అలా ఏడవకు, తనుజ కూడా అలా అన్నిటికీ ఏడుస్తుంది అని అంటాడు. మరి ఆయన కూడా గేమ్ ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయినందుకే కదండి ఏడ్చాడు. సో ఆయనకు ఒక రూల్ పక్కోడికి ఒక రూల్ అనిపించింది. సో ఆయన మాట్లాడిన ఈ లాజిక్స్ ఏవి నాకు హిట్ అవ్వలేదు, నాకైతే ఇలా అనిపించింది.